ఈరోజు మనం ఒక చారిత్రక వృత్తాంతాన్ని లోతుగా పరిశీలిస్తున్నాం. ఒకే ఒక్క రాత్రిలో మొదలైన ఒక సైనిక చర్య అవును. కొద్ది రోజుల్లోనే ఒక మొత్తం దక్షిణ ప్రాంతాన్ని ఎలా స్వాధీనం చేసుకుంది. మనకందిన మూలాధారం యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం ఒక చాలా ఆసక్తికరమైన కథను చెప్తోంది. ఇది నిజంగా ఒక గొలుసుకట్టు చర్యలా కనిపిస్తోంది. ఒక సంఘటన మరొకదానికి దారి తీస్తూ వేగం పుంజుకుంటోంది. అవును, ఒక మిత్రపక్షాన్ని రక్షించడానికి వెళ్లిన సైన్యం చివరికి ఆ ప్రాంతం మొత్తాన్ని జయించడం వెనుకున్న వ్యూహం ఏంటి? ఇది కేవలం యుద్ధ నైపుణ్యమా లేక మరేదైనానా? అదే ఇక్కడ పాయింట్. గిబియోనీలు సహాయం కోసం పంపిన ఒక చిన్న సందేశంతో మొదలవుతోంది. ఆ తర్వాత ఆకాశం నుండి వడగండ్లు కురవడం, సూర్యచంద్రులు నిలిచిపోవడం వంటి అసాధారణ సంఘటనల వరకు వెళ్తుంది. కరెక్ట్. ఇందులో పొత్తులు, ద్రోహాలు, మెరుపుదాడులు, ఆశ్చర్యపరిచే అద్భుతాలు అన్నీ ఉన్నాయి. సరే, అయితే అసలీ మహాసంగ్రామానికి బీజం ఎక్కడ పడిందో చూద్దాం. ఆసక్తికరంగా ఇదంతా ఒక యుద్ధంతో కాదు, ఒక శాంతి ఒప్పందంతో మొదలైంది. అదే విచిత్రం. గిబియోను ఆ ప్రాంతంలో ఒక పెద్ద శక్తివంతమైన నగరం. అవును, వాళ్లు చాలా తెలివిగా ఇశ్రాయేలీలతో సంధి చేసుకున్నారు. ఈ విషయం యెరూషలేము రాజైన అదోనీసెదకుకు తెలియగానే అతనికి, అతని ప్రజలకు తీవ్రమైన భయం పట్టుకుంది. ఎందుకంత భయం? గిబియోనుతో వాళ్లకున్న సమస్య ఏమిటి? సమస్య వాళ్ల బలం. గిబియోను ఒక రాజధాని నగరం, అంత పెద్దది. దాని ప్రజలందరూ గొప్ప యోధులు. అలాంటి శక్తివంతమైన నగరం తమ బద్ధశత్రువులైన ఇశ్రాయేలీలతో చేతులు కలపడం మిగతా అమోరీయుల రాజులకు ఒక పెద్ద వ్యూహాత్మక దెబ్బ అన్నమాట. అంటే తమ కూటమిలో ఒక ముఖ్యమైన భాగస్వామిని కోల్పోయారు. కోల్పోవడమే కాదు, ఇప్పుడు తమ మధ్యలోనే ఒక శత్రువుని పెంచుకున్నట్లయింది. ఇది ఒక రకమైన రాజకీయ, సైనిక ద్రోహంగా వాళ్లు భావించారు. ఓకే. ఖచ్చితంగా. అందుకే అదోనిసెదకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక కూటమిని ఏర్పాటు చేశాడు. హెబ్రోను, యరమూతు, లాకీషు, ఎగ్లోను రాజులను కలుపుకొని 5 రాజులు ఏకమయ్యారు. వాళ్ల ఉమ్మడి లక్ష్యం ఒక్కటే, ఇశ్రాయేలీలతో చేతులు కలిపినందుకు గిబియోనును శిక్షించడం, దాన్ని ఒక గుణపాఠంగా మార్చడం. వెంటనే వాళ్ల సైన్యాలన్నీ కలిసి గిబియోనును ముట్టడించాయి. ఇక్కడే గిబియోనీయులు చేసుకున్న ఒప్పందానికి అసలు పరీక్ష ఎదురైంది. వాళ్లు వెంటనే గిల్గాలోలో ఉన్న యెహోషువకు ఒక అత్యవసర సందేశం పంపారు. అవును, మాకు సహాయం చేయి, త్వరగా వచ్చి మమ్మల్ని రక్షించు, పర్వత ప్రాంతాలలో నివసించే అమోరీయుల రాజులందరూ ఏటమై మాపై దాడి చేస్తున్నారు అని. ఈ సందేశం యెహోషువను ఒక కష్టమైన పరిస్థితిలో పెట్టింది కదా. ఎందుకంటే గిబియోనీలు మోసంతో సంధి చేసుకున్నారని అతనికి తెలుసు. అయినా ఒక్కసారి ఒప్పందం జరిగాక దాన్ని గౌరవించాల్సిన బాధ్యత అతనిపై ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోపోతే భవిష్యత్తులో మరెవరూ ఇశ్రాయేలీలను నమ్మరు. ఇక్కడి నుండి కథనం వేగం పుంజుకుంటుంది. యెహోషువ ఏమాత్రం ఆలోచించలేదు. వెంటనే తన సైన్యంలోని యోధులందరినీ తీసుకుని గిల్గాలో నుండి రాత్రికి రాత్రే బయల్దేరాడు. ఇది మామూలు ప్రయాణం కాదు. సుమారు 40 కిలోమీటర్ల ప్రయాణం. అస్సలు కాదు. కేవలం దూరం మాత్రమే కాదు. గిల్గాలో యొర్దాను లులియలో సముద్రమట్టానికి చాలా కిందుంటుంది. గిబియోనేమో పర్వత ప్రాంతంలో దాదాపు 3000 అడుగుల ఎత్తులో ఉంటుంది. అంటే ఒక సైన్యం రాత్రికి రాత్రి అంత దూరం, అంత ఎత్తుకెక్కడం అనేది అది ఆధునిక సైన్యాలకు కూడా ఒక పెద్ద సవాల్. ఇది వాళ్ల క్రమశిక్షణను తెలియచేస్తుంది. వాళ్ల లక్ష్యమొక్కటే, తెల్లవారేసరికి శత్రువును ఆశ్చర్యానికి గురిచేయడం. సైనిక వ్యూహం పరంగా ఇదొక అద్భుతమైన ఎత్తుగడ. కాని ఈ కథనంలో మరో అంశం కూడా ఉంది. అతను బయల్దేరడానికి ముందే అతనికొక దైవిక వాగ్దానం లభించింది. అవును, ఈ వృత్తాంతం ప్రకారం యెహోవా యెహోషువతో వాళ్లకు భయపడకు, నీ చేతికి వాళ్లను అప్పగించాను, వాళ్లలో ఒక్కడు కూడా నీ ముందు నిలవలేడు అని చెప్పాడు. ఇది చాలా ముఖ్యం. మానసిక స్థైర్యాన్నిస్తుంది. ఖచ్చితంగా. ఒకవైపు అత్యుత్తమ మానవ ప్రయత్నం, మరోవైపు దైవిక హామీ. ఈ రెండూ కలిసినప్పుడు సైనికుల ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. విజయం ఖాయమనే నమ్మకాన్ని నింపింది. ఆ నమ్మకంతోనే వాళ్లు దాడి చేశారు. యెహోషువ ప్లాన్ వర్కౌట్ అయిందన్నమాట. ఖచ్చితంగా. తెల్లవారుజామున అమోరీయుల సైన్యాలు ఏమాత్రం ఊహించని సమయంలో ఇశ్రాయేలీలు వారిపై విరుచుకుపడ్డారు. వాళ్లు పూర్తిగా కలవరపడ్డారు. 5 సైన్యాలు ఒక్కచోట ఉన్నప్పటికీ ఈ ఆకస్మిక దాడికి వాళ్లు తట్టుకోలేకపోయారు. గిబియోను దగ్గర ఓడిపోయి పారిపోవడం మొదలుపెట్టారు. ఇజ్రాయేలీలు వారిని బేత్ హోరోను నుండి అజేకా, మక్కేదా వరకు తరిమికొట్టారు. కాని ఇక్కడే కథ ఒక ఊహించని అద్భుతమైన మలుపు తీసుకుంటుంది. అవును, వడగండ్ల వాన. ఇది ఏదో మామూలు వాన కాదు కదా. అస్సలు కాదు.
ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ వడగండ్లు కేవలం పారిపోతున్న అమోరీయుల సైన్యంపై మాత్రమే కురిశాయి. ఓ ఈ కథనం చాలా స్పష్టంగా చెబుతోంది ఇశ్రాయేలీల కత్తివాత చనిపోయిన వారికంటే ఆ వడగండ్ల చేత చనిపోయిన వారే ఎక్కువ. ఇది కేవలం యాదృచ్ఛిక వాతావరణ సంఘటనగా కాకుండా ఒక కీలక దైవిక చర్యగా వర్ణించబడింది. పురాతన కాలంలో ప్రకృతి సంఘటనలను దైవిక జోక్యంగా చూడటం సాధారణమే కదా. అవును, ఇది దానికొక అద్భుతమైన ఉదాహరణ. ఆ కాలంలోని చాలా సంస్కృతులను తమ దేవుడు తమ పక్షాన యుద్ధం చేయటానికి తుపానులను, మెరుపులను ఆయుధాలుగా వాడతాడని నమ్మేవారు. ఇక్కడ కూడా అదే కనిపిస్తోంది. అంటే దేవుడే తమ పక్షాన పోరాడుతున్నాడని ఇశ్రాయేలీయుల నమ్మకాన్ని బలపరిచింది. నిజమే. ఆ వడగండ్ల వానతో కథ అయిపోలేదు. ఈ అధ్యాయంలో అత్యంత ప్రసిద్ధమైన, ఇంకా చెప్పాలంటే వివాదాస్పదమైన భాగం ఇక్కడే వస్తోంది. యుద్ధం తీవ్రంగా జరుగుతోంది. కాని సూర్యుడు అస్తమిస్తున్నాడు. చీకటి పడితే శత్రువులు తప్పించుకుంటారు. ఆ సమయంలో యెహోషువ ఒక అసాధారణమైన పనిచేశాడు. అతను మొత్తం సైన్యం ముందు ఆకాశం వైపు చూసి దేవునికి ప్రార్థన చేశాడు. అది ఒక ఆజ్ఞాపనలా ఉంది. ఏమని? సూర్యుడా, నువ్వు గిబియోనులో నిలిచిపో. చంద్రుడా, నువ్వు అయ్యాలోను లోయలో ఆగిపో అని. అంటే ప్రకృతి నియమాలను ఆపమని కోరాడు. ఆ తర్వాత ఏం జరిగిందని ఈ కథనం చెబుతోంది? ఇశ్రాయేలీలు తమ శత్రువులపై పూర్తిగా పగ తీర్చుకునే వరకు సూర్యుడు ఆకాశమధ్యంలో నిలిచిపోయాడని, దాదాపు ఒక రోజంతా అస్తమించలేదని ఈ వృత్తాంతంలో ఉంది. అంటే వాళ్లకు సుమారు 24 గంటల పగటి సమయం లభించింది. అవును. ఈ సంఘటన ఎంత ప్రత్యేకమైనదో చెప్పడానికి రచయిత ఒక వ్యాఖ్యను జోడించాడు. యెహోవా ఒక నరుని మాట విన్న ఆ రోజులాంటి రోజు దానికి ముందుగాని తరువాతగాని జరగలేదు. ఈ సంఘటనను మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇది అక్షరాలా జరిగిందా, లేక దీనికేదైనా సాహిత్యపరమైన అర్థముందా? పండితులు దీనిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. కొందరు దీనిని ఒక అద్భుతంగా భావిస్తే, మరికొందరు ఇది ఒక కవిత్వ రూపమని వాదిస్తారు. బహుశా సూర్యగ్రహణం లేదా ఏదైనా వాతావరణ అసాధారణత కావచ్చు. కాని కథనం యొక్క ముఖ్య ఉద్దేశం మాత్రం చాలా స్పష్టం. యెహోవా ఇశ్రాయేలీల పక్షాన ఉన్నాడని, వారి విజయం కోసం ప్రకృతిని కూడా శాసించగలడని చెప్పడం. అయితే ఒకవైపు వడగండ్లు, మరోవైపు ఆగని పగలు. ఈ సంఘటనలతో అమోరీయుల సైన్యం పూర్తిగా నాశనమైంది. కాని ఆ 5 రాజుల కథ ఇంకా మిగిలే ఉంది కదా. అవును, వాళ్లు పారిపోయి మక్కేదా అనే ప్రాంతంలోనే ఒక గుహలో దాక్కున్నారు. ఈ విషయం యెహోషువాకు తెలిసింది. అతని స్పందన చాలా కఠినంగా, వ్యూహాత్మకంగా ఉంది. వెంటనే వాళ్ళని చంపలేదు. లేదు, ముందుగా ఆ గుహద్వారానికి పెద్ద రాళ్లను అడ్డుపెట్టి కాపలా ఉంచండి అని ఆదేశించాడు. మిగతా సైన్యాన్ని, పారిపోతున్న శత్రువుల అందర్నీ పూర్తిగా నాశనం చేయమని పంపాడు. యుద్ధమంతా ముగిశాక ఆ రాజులను బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత జరిగిన సంఘటన చాలా నాటకీయంగా ఉంటుంది. యెహోషువ తన సైన్యాధిపతులను పిలిచి దగ్గరకు వచ్చి ఈ రాజుల మెడల మీద మీ పాదాలు ఉంచండి అని చెప్పాడు. ఇది కేవలం అవమానించడానికి చేసిన చర్య కాదు కదా. కాదు, పురాతన కాలంలో ఇది సంపూర్ణ విజయాన్ని, ఆధిపత్యాన్ని సూచించే ఒక శక్తివంతమైన సంకేతం. శత్రువు పూర్తిగా ఓడిపోయాడు, వారి అధికారం ముగిసింది అని చెప్పడానికి ఈ చర్యను ఉపయోగించేవారు. ఆ కాలపు శిల్పాలలో కూడా ఇలాంటి చిత్రాలు మనకు కనిపిస్తాయి. అంటే ఇది కేవలం ప్రతీకారం కోసం కాకుండా తన సైనికులకు ఒక సందేశం ఇవ్వడానికి కూడా చేశాడన్నమాట. ఖచ్చితంగా. అతను వాళ్లతో ఇలా అన్నాడు: భయపడకండి, జడవకండి, ధైర్యంగా ఉండండి. మీరు యుద్ధం చేసే శత్రువులందరికీ యెహోవా ఇలాగే చేస్తాడు. భవిష్యత్తు యుద్ధాలకు వాళ్లను మానసికంగా సిద్ధం చేసే ఒక చర్య. అవును, ఓడిపోయిన రాజుల గతిని చూపించి, తమ దేవుడు తమకు ఎలాంటి విజయాన్నిస్తాడో కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఆ తరువాత యెహోషువ ఆ 5 రాజులను చంపి 5 చెట్లకు సాయంకాలం వరకు వేలాడదీశాడు. సూర్యాస్తమయం తరువాత వారి శవాలను వారు దాక్కున్న గుహలోనే పడేసి ఆ గుహద్వారానికి పెద్ద రాళ్లను అడ్డంగా పెట్టారు. ఆ రాళ్లు తమ కాలం వరకు ఉన్నాయని రచయిత పేర్కొన్నాడు. అంటే ఆ సంఘటనకు అది ఒక శాశ్వత స్మారక చిహ్నంగా మిగిలిపోయిందన్నమాట. ఆ 5 రాజులను ఓడించడం కేవలం ఒక యుద్ధంలో గెలవడం కాదు, అది దక్షిణ కనానులో ఉన్న అధికార కూటమిని పూర్తిగా విచ్ఛిన్నం చేయడం లాంటిది. అవును, వారి నాయకత్వం లేకపోవడంతో మిగతా నగరాలు ఒంటరయ్యాయి. ఇది యెహోషువాకు ఒక పెద్ద వ్యూహాత్మక అవకాశాన్ని ఇచ్చింది. ఆ అవకాశాన్ని అతను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు కదా. ఇక్కడ నుండే మనం ఒకదాని తర్వాత ఒకటిగా వరుస విజయాలను చూస్తాం. మక్కేదాతో మొదలైంది. ఈ కథనం ఆ దండయాత్ర యొక్క వేగాన్ని, తీవ్రతను నొక్కి చెబుతుంది. ప్రతి నగరం విషయంలో ఒకే విధమైన పద్ధతి కనిపిస్తోంది. దాడి చేశారు,
పట్టణాన్ని పట్టుకున్నారు, దాని రాజును ప్రజలను ఊపిరిగల సమస్తమును నిర్మూలము చేశారు. ఈ నిర్మూలము చేయడం అనే మాట ఆధునిక కాలంలో చాలా కఠినంగా అనిపిస్తోంది. ఆ కాలపు యుద్ధనీతి ప్రకారం దీనిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇది విజేతల కోణం నుండి చెప్పబడిన కథ. పురాతన మధ్యప్రాచ్యంలో హెరెం అని పిలువబడే ఇటువంటి సంపూర్ణ నాశనమనేది యుద్ధంలో ఒక భాగంగా ఉండేది. అంటే శత్రువులను, వారి దేవతలను పూర్తిగా ఓడించి ఆ విజయాన్ని తమ దేవునికి అంకితం చేయడంగా భావించేవారా? ఒక రకంగా చెప్పాలంటే అంతే. ఇది కేవలం ఇశ్రాయేలీలకే పరిమితం కాదు. ఆ కాలంలోని ఇతర సంస్కృతులలో కూడా ఇలాంటి పద్ధతులున్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి. కథనం ప్రకారం ఇది ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఆజ్ఞగా చెప్పబడింది. లాకిషు, ఎగ్లోను, హెబ్రోను, దెబీరు ఇలా దక్షిణ ప్రాంతంలోని ప్రధాన నగరాలన్నీ వరుసగా పతనమయ్యాయి. అవును, లాకీషుకు సహాయం చేయడానికి గెజెరు రాజు వస్తే అతన్ని, అతని సైన్యాన్ని కూడా ఓడించారు. ఈ దండయాత్ర ఎంత వేగంగా జరిగిందంటే దాన్ని సంగ్రహిస్తూ ఈ కథనం ఒక మాట చెప్తుంది. ఏంటది? ఈ రాజులందరినీ, వారి దేశాలను యెహోషువ ఒక్క దెబ్బతోనే పట్టుకున్నాడని. ఇది ఒకే సుదీర్ఘమైన, అవిశ్రాంతమైన పోరాటంగా వర్ణించబడింది. దీనికి కారణం కూడా పదే పదే స్పష్టంగా చెప్పబడింది. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీల పక్షంగా యుద్ధం చేశాడు. చివరికి కాదేశు బర్నయ్య నుండి గాజా వరకు, దక్షిణాన్న ఉన్న ఎడారి ప్రాంతం నుండి గిబియోను వరకు ఉన్న గోషేను దేశమంతటినీ యెహోషువ జయించాడు. పర్వత ప్రాంతాలు, లోయలు, మైదానాలు భౌగోళికంగా దక్షిణ కనాను ప్రాంతం మొత్తం వారి ఆధీనంలోకి వచ్చింది. ఈ మొత్తం అధ్యాయం గిబియోను దగ్గర జరిగిన ఒక రక్షణాత్మక యుద్ధంతో ప్రారంభమై దక్షిణ కనాను మొత్తాన్ని జయించే ఒక భీకర దండయాత్రతో ముగుస్తుంది. మొత్తం మీద ఈరోజు మనం చూసిన ఈ కథనం వ్యూహం, విశ్వాసం మరియు అసాధారణ సంఘటనల కలయిక. ఒకవైపు యెహోషువ యొక్క సైనిక మేధస్సు, రాత్రికి రాత్రే ప్రయాణించి మెరుపుదాడి చేయడం. మరోవైపు ఈ మానవ ప్రయత్నానికి అతీతమైన శక్తి జోక్యం చేసుకుందనే కథనం నొక్కి చెబుతుంది. వడగండ్ల వాన, నిలిచిపోయిన సూర్యుడు ఇవన్నీ మానవ వ్యూహాలను మించిన దైవిక ప్రణాళిక ఫలితంగా చిత్రీకరించబడ్డాయి. చివరగా ఈ సుదీర్ఘ పోరాటం ముగిసిన తర్వాత యెహోషువ, ఇజ్రాయేలీలు తాము ఎక్కడ మొదలుపెట్టారో ఆ గిల్గాలులోని తమ శిబిరానికి విజేతలుగా తిరిగి రావటంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. అవును. అయితే ఈ కథనం ఆలోచించడానికి ఒక ఆసక్తికరమైన ప్రశ్నను మిగిల్చింది. సూర్యుడు నిలిచిపోయిన సంఘటన యాషారు గ్రంథంలో కూడా వ్రాయబడి ఉందని మూలం పేర్కొంది. ఈ యాషారు గ్రంథం ఏమిటి? ఈ యాషారు గ్రంథమనేది బైబిల్లో 2 సార్లు ప్రస్తావించబడిన ఒక పురాతన గ్రంథం. కాని అది ఇప్పుడు మనకు లభ్యం కాదు, కాలక్రమేణా నశించిపోయింది. ఓ అలాగా? ఇది ఇశ్రాయేలీయుల వీరుల గురించి, చారిత్రక సంఘటనల గురించి రాసిన పాటలు లేదా కవితల సంకలనమని పండితులు భావిస్తున్నారు. అంటే సూర్యుడు నిలిచిపోయిన సంఘటన ఆ కాలంలో ఎంత ప్రసిద్ధి చెందిందంటే అది వారి పవిత్ర గ్రంథాలలోనే కాకుండా వారి జానపద, చారిత్రక సాహిత్యంలో కూడా చోటు సంపాదించుకుందన్నమాట. ఇది మనకొక ఆలోచనను రేకెత్తిస్తుంది. మనకిప్పుడు అందుబాటులో ఉన్న కథనం ఒక నిర్దిష్ట కోణాన్ని అందిస్తుంది. అయితే యాషారు గ్రంథం వంటి ఇప్పుడు అందుబాటులో లేని ఇతర మూలాధారాలు కూడా ఉన్నాయి. ఒకవేళ ఆ గ్రంథాలు మనకు దొరికితే అవి ఈ సంఘటనను ఎలా వర్ణించి ఉండేవి? బహుశా మరింత కవితాత్మకంగానా, లేక భిన్నమైన వివరాలతోనా? ఒకే కథ యొక్క వేర్వేరు రూపాలు కాలగర్భంలో కలిసిపోయి మనకు ఒకే ఒక వృత్తాంతం మిగిలిందేమో అనిపిస్తుంది.